ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదు మేడం. ఈరోజు నేను రెడ్ హ్యాండెడ్ పట్టుకోకపోతే కోర్టులో ఇది సాక్ష్యం చెల్లుతుంది అంటారా? నేను నా నోటి మాటతో చెప్తే చెల్లుతుందా? చెల్లదు మేడం. నేను అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నా పేరెంట్స్కి కూడా ఏమీ తెలీదు. నక్షత్ర పేరెంట్స్ ప్రతి విషయంలో పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. అది నాకు నచ్చడం లేదు అనేది ఆయన వెర్షన్. మేడం అంటే కూతురు లైఫ్ ఒక అమ్మాయితో తిరుగుతున్నాడని నేను మా ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్తాను మేడం? ఇంకెవరితో చెప్తాను మేడం? లేదు మేడం, వాళ్ళు వచ్చేందుకు నేను బయటకు కదలను మేడం. నేను కదలను, నేను చావనేం చేస్తాను. ఇక్కడ నేను పెట్రోల్ వేసుకుని తగలేడతాను, కానీ వాళ్ళు రాకుండా బయటకే వెళ్ళరాను మేడం. 4 సంవత్సరాలుగా నేను లేనంటే సార్, అందుకే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఏం సార్ చెప్పండి సార్, ఏం సార్? సార్ ఈ నిజంగా లా తెలిస్తే వాయిస్లో కూడా ఫారెన్సిక్ ఉంటుంది, వాయిస్లో కూడా ఫారెన్సిక్ ఉంటుంది సార్. నేను తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి సార్. తన వాయిస్ కాకపోతే నన్ను శిక్షించండి. ఫారెన్సిక్ తీసుకెళ్ళండి. నిజంగా అది వాయిస్ తనది కాకపోతే ఫారెన్సిక్లో టెస్ట్ చేయించండి సార్. అది కూడా ఉంది, వాయిస్ రికార్డ్లో కూడా అది ఫారెన్సిక్ ఉంటుంది సార్, ఉంటుంది సార్. అది సార్ ఆడొక పెద్ద కామందుడు సార్. ఆడికి అమ్మాయిలు కావాలి, రోజుకు వర్జిన్ కావాలని భార్యతో నాతోనే చెప్పాడు సార్. రోజుకు ఒక వర్జిన్ కావాలంటే సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? పిల్లలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు సార్? సార్ ఎవరికి బరువులు తీసుకోవాలని ఉండదు సార్. లేదు సార్, వాడికి డేటింగ్స్ యాప్ అని, పబ్జి అని, ఫ్రీ యాప్స్లో పడి నన్ను నా పిల్లని వదిలేసారు సార్. నా పాపకి మొన్న రీసెంట్గా మెడికవర్లో ఐసీయూలో పెట్టాం సార్. సీరియస్ అయిందని కాల్ చేస్తే కనీసం రాలేదు సార్. ఏం చేయమంటారు చెప్పండి సార్? మీరే ఇంత నీచుని ఏం చేయాలి చెప్పండి? వాయిస్ తంది కాకపోతే ఫోరెన్సిక్ నేను ఇస్తాను సార్. దీన్ని ఎక్కడి దగ్గర తీసుకెళ్తాను. సుప్రీంకోర్టు ఇచ్చింది కదా సార్ అడల్టరీ లీగల్. నేను చెప్తున్నాడు అదే కదా, అడల్టరీ లీగల్ అంటే ఇలా పిల్లలు ఉన్నప్పుడు కూడా అడల్టరీ లీగలా సార్? నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను ఎలా మ్యారేజ్ చేసుకుంటాడు సార్? నేను డివోర్స్ కూడా పిటిషన్ వేయలేదు సార్. దిశాలో వేసాను సార్, 2 years బ్యాక్ వేసాను. నాకు అమ్మాయి బయటికి రావాలి సార్. మేడం మీకు ఒక్క విషయం చెప్తాను, ఇలాంటి ఎదవల్ని వదిలేస్తే రోజుకొక అమ్మాయిని పాడు చేస్తాడు మేడం వీడు. నాకు తెలుసు సార్, తెలుసు సార్. ఇవాళ అమ్మాయిని డైరెక్ట్గా చూడడం సార్. ఆ అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురు అంటే సార్.